చందు గారు, ఇది అవును. కొంచెం మీకు సంక్లిష్టమైన ప్రశ్న అనుకోవచ్చు. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అవును. ఏవైతే కమ్మ కాపు సామాజిక వర్గాలు వేధింపులకు గురి కాబడ్డాయో, తర్వాత కమ్మ కాపు సామాజిక వర్గాలు బలంగా అందరూ కలుపుకొనేసి కూటమిని ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. 11. ఇప్పుడు ఆ రిలేషన్ అనేది ఉమ్, ఉమ్, కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య, కుటుంబాల మధ్య పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి ఈ మధ్య ఎక్కువగా. బోండా ఉమా విషయంలో అదే జరిగింది. అంతకు ముందు ఉమ్, ఉమ్, పరిస్థితి వేరు. ఉమ్, కానీ ఉమ్, ఈ సఖ్యత వల్ల, ఈ కూటమి, ఉమ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ కలయిక వల్ల ఏమవుతుందంటే కమ్ము ఉమ్. సామాజిక వర్గాలు, బలిజ సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గాలలో పెళ్లి సంబంధాలు చేసుకుంటున్నారు. ఈ అవును. మధ్య ఎక్కువయ్యాయి. అవును. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే గుడ్ మూవ్, గుడ్ మూవ్. ఏదైనా ఇప్పుడు ఒకటి, మనం అంతా భారతీయులం. ఈ కులాలు మతాలకి అనుగుణ దానికి దాటి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మనం అంతా భారతీయులు అన్న భావన రావాలి. ఈ కులాలు అనేది ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇది ఇన్విటబుల్. అది చనిపోయేదాకా మన కులం మనం వదిలిపెట్టే వెళ్ళదు. అది అది ఉంటుంది అంతే. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇది ఒక ఒక రకమైన దశాబ్దాల తరబడి రంగా గారు చనిపోయిన కాడి నుంచి ఈ కమ్మ కాపుల మధ్య ఆ వైషమ్యాలు అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఎక్కడి కూడా. వరకు? మీ మీ ఆంధ్ర సైడ్, విజయవాడ ఆ సర్కిల్ వరకే. విజయవాడ విజయవాడ సర్కిల్ వరకే. ఆ, అదే పాయింట్ మళ్ళీ ఆఫ్ వ్యూ రాయలసీమలో బాగుంటారు. వేరే బలిజ సామాజిక వర్గాలన్నీ బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. కాబట్టి అది రాను రాను ఈ యొక్క వివాహాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, మనం అంతా ఒకటి అనే భావన ఉండటం వల్ల ఈ రెండు కలిస్తే ఇక అవతల వాళ్ళకి అవకాశం ఉండదు. ఈ రెండు కులాలు కలిస్తే అది స్ట్రాటజీగానే ముందుకెళ్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే ఉంటున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే నేను ఇక్కడ లలిత్ గారు మీకు ఒక మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయాలు తెలియకుండా ఎవరు రాలా. తన అన్నగారిని చూసి రాజకీయాలు తెలుసుకున్నాడు. ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలనేది దశాబ్దం పండిపోయాడు ఆయన. ఆయనేమి అమాయకుడే కాదు. ఇక్కడ పూర్తి పొలిటీషియన్ స్థితప్రజ్ఞుడయ్యాడు. అదే సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారిని బోండా ఉమా అనే వ్యక్తి పార్టీ ఆదేశిస్తే అట్లా మాట్లాడా, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన కలవలేకపోతే అట్లా మాట్లాడా, లేకపోతే ఆయన సంబంధించింది అక్కడ కమిషనర్, పొల్యూషన్ కమిషనర్ చేయకపోతే మాట్లాడా అనేది అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడటం అనేది చాలా తప్పు. అది అనవసరంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు కనబడుతుంది. అంటే మీలోనే మీకు సఖ్యత లేదని అవతలనే అవకాశం ఉంటుంది. మరి దానికి తగ్గగా ధీటైన సమాధానం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన బోండా ఉమా గారు అని చెప్తానే మీరు మరీ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి మరీ అంత ఇదిగా అధికారులు వాళ్ళు తగ్గట్టుగానే పనిచేస్తారనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి ఆయన చెప్పడం జరిగింది. మరి వెంటనే మరి పార్టీ ఆదేశం ఏమో తెలియదు కానీ సాయంత్రానికే ఎమ్మటే స్పందించినందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందించాడు. కట్ చేస్తే నేను ఆటో వాళ్ళ యొక్క దాంట్లో 15,000 ఇచ్చే దాంట్లో జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ అని 3 సార్లు చెప్పాడు. అంటే రేపు నెక్స్ట్ ఆయన గెలుస్తాడో లేదని భయం కూడా ఒకటి. ఎందుకంటే విజయవాడ తెలియదు ఏమంది, కాపులు చాలా కీలకంగా ఉంటారు అమ్మవారితో పాటు. మరి ఆయన రేపు నిలబడితే జనసేన కార్యకర్తలు ఓటైపోతే గెలిచే అవకాశం ఉందా? అసెంబ్లీ సాక్షిగా అలా మాట్లాడదామని టీడీపీ కూడా చేయకూడదు. అందులో ఈ కూటమి అధికారులు రావడానికి కీలకమైన పవన్ కళ్యాణ్ గారిని అందుబాటులో లేరు అనేది ప్రశ్నించడం తప్పు. ఇంకోటి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారి స్వయంగా బామ్మర్ది బాలకృష్ణ గారు అసెంబ్లీలో రాక వచ్చాడు. ఓకే, ఆయన కుదరతలో షూటింగ్ లో ఆయన మాట్లాడిన తీరు ఎవడు అని సంబోధించడం కూడా ఎవరు జీర్ణించుకోవట్లా. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్తాం, 2 గంటలు మాట్లాడుకుంటాం, తర్వాత చిరంజీవి గారిని కలవటం, ఓజీ సక్సెస్ మీట్ లో ఉంది. ఇక్కడ ఎవరు స్థితప్రజ్ఞతో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చిరంజీవి గారు ఫస్ట్ టైం ఒక లెటర్ రిలీజ్ చేశాడు. అసలు వాస్తవం జరిగింది ఏందనేది. పాపం ఆయన మారాలి, ఎందుకంటే మరీ అంత సమయంతో కుదరదు. పెద్ద ఆకలి తింటా ఉంటే చిరంజీవి గారు మరీ అంత సెన్సిటివ్ గా ఉంటే ఆయన మొదటి ఉన్నాడు, ఆయన మారాలి. నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేయటం, చిరంజీవి గారు మీరు 71 సంవత్సరాలు వచ్చింది, మీరు కరెక్ట్గా మారాలి సార్, చెడు చెవిలో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పమని ఉంటాడు, సమయంతో ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే డిఫరెంట్ ఉంటుంది. మరి అదే సమయంలో అసెంబ్లీ సాక్షిగా ఎవడు అని సంబోధించడం అది బాలకృష్ణ గారికి తగునా అంటే తగదు అని చెప్పేసి తొలి పలుకు మరి రాధాకృష్ణ గారు కూడా ఫుల్ పేజీ ఇచ్చాడు.
బాలకృష్ణ గారు చేసిన తప్పు అని చెప్పాడు. కొత్త అది పలుకులో రాశారు. కొత్త పలుకులో 100% ఆర్కే గారు చెప్పిన కొత్త పలుకుని 100% అందరూ ఏకీపించాల్సింది. బాలకృష్ణ గారు హెచ్చరించారు, అట్లాగే చిరంజీవి గారికి కూడా చురకంటించాడు. ఈ కులాల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పాడు. అదే సమయంలో బాలకృష్ణ గారు ఇది తప్పు, ఇది ఇంతకు ముందు కూడా ఇట్లా నేను అసెంబ్లీలో మాట్లాడావు, నువ్వు ఎన్టీ రామారావు గారు కుమారుడిగా ఉన్నావు, ఓవైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అటువంటిది ఏకవచనంతో చిరంజీవి గారి పట్ల అలా మాట్లాడింది అనేది అసెంబ్లీ అనేది దేవాలయం సార్. రెడ్డి గారు ప్రతి ఒక్క మనిషి జీవితంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకి మేము ఉంటామనే భరోసా ఇస్తారు. అటువంటిది మీరు వ్యక్తిగత ఇది చెప్పడానికి అది కరెక్ట్ కాదు కదా. అదే సమయంలో సైకోగౌడ అనే ఆ పదం మాజీ ముఖ్యమంత్రిగా చేసిన తప్పే. జగన్మోహన్ రెడ్డి గారిని మాట అనడం కూడా తప్పే. మరి అదే నువ్వు మాట అన్న వాళ్ళ నాన్నగారే కదా మీకు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ లో మీ ఇంట్లో జరిగినప్పుడు 2004లో అతి జరిగినప్పుడు సహాయం చేసింది కూడా ఆయనే కదని చెప్పి కూడా జరుగుతుంది, మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు రాజకీయాల్లో చాలా సంయమనంతో ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు, పత్రికా అధినేతలు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఉన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉందో బోండా ఉమ్మ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇలా అధికారంకు ముందు ఒకటి, అధికారం వచ్చిన తర్వాత మేమే అనే ఆ ధోరణి ఏదైతే ఉందో అది మార్చుకుంటే కూటమి 10 కాలాల పాటు ఉండే అవకాశం ఉంటుందన్నమాట.